ఇట్స్ ఓకే. ఈరోజు మనం మూవ్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ ద యారే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? మీకు ఈ యారే మీకు ఈ ప్రాబ్లమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అది ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి రియలీ ఈజీ. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్. సో అన్ని ఫ్యాంక్ కంపెనీస్లో అడిగేశారు అండ్ రిమైనింగ్ కంపెనీస్లో కూడా అడిగారు. యూ కెన్ సీ హియర్. ఓకే. Okay, let's see what the problem states here. So problem ఏం స్టేట్ చేస్తుందంటే, సో యూ హ్యావ్ గివెన్ అన్ యారీ, ఒక యారీ ఇచ్చారు విచ్ ఇస్ అన్సార్టెడ్. ఓకేనా? యూ హ్యావ్ గివెన్ అన్ యారీ విచ్ ఇస్ అన్సార్టెడ్ యారీ ఇచ్చారు విచ్ కంటైన్ ఆల్ ది ఇంటీజర్స్. ఓకే, తినేం చేయమంటున్నట్టే మూవ్ జీరోస్ టు ద ఎండ్. ఇచ్చిన యారీలో, ఇది అతను ఇచ్చిన యారీ, ఇచ్చిన యారీలో అన్ని జీరోస్ని ఎండ్లోకి మూవ్ చేసేయమంటున్నాడు. ఓకే, అన్ని జీరోస్ని ఎండ్లోకి మూవ్ చేసేయమంటున్నాడు అంతే. రైట్? సో ఓకే, ఎండ్లో మూవ్ చేసిన ఎలా కనిపిస్తుంది అంటే, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్స్ లైక్ 1 2 3 4 ఇవన్నీ నాన్ జీరో ఎలిమెంట్స్ కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్లో వస్తాయి. సో ఓకే, జీరోస్ అన్నీ ఎండ్లో వస్తాయి. సో ఇలాగ మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఎక్స్పెక్టెడ్ టైం కాంప్లెక్సిటీ ట్రై టు డూ ఇన్ బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ చెప్పారు. రైట్? బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీలో చేయాలి. ఓకేనా? విత్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ 1. ఓకే, అంటే మనం ఒక బిగ్ ఆఫ్ ఎన్ అంటే ఒక సింగిల్ ఐటరేషన్లోనే మనం అన్ని జీరోస్ని యారీ ఎండ్లోకి మూవ్ చేసేయాలి. ఓకేనా? సో ఓకే, లెట్స్ డూ దిస్. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఐఎమ్ యూజింగ్ 3D అప్రోచ్ ఆర్ 2 పాయింటర్ అప్రోచ్ అని అనుకుంటాం. 2 పాయింటర్ అప్రోచ్ ఇస్ లైక్ ఐ యూస్ 2 పాయింటర్స్ కాల్డ్ ఐ అండ్ జే పాయింటర్ తీసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ నేను మై ఐ పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నా ఐ పాయింటర్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ని పాయింటర్ చేస్తుంది అండ్ ఐ రైట్ int of n. n అంటే ఏంటి? n is my array dot size. n is my array dot size of the array. n means size of the array. Okay, so then I write a single loop. ఒక iterate చేయడానికి I'm writing the loop to iterate to the array. Okay, j is equals to 0. నేను నా j పాయింటర్ అనేది కూడా ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది అండ్ j is less than n and j will increment. j is less than n means నేను ఫస్ట్ ఎలిమెంట్ని స్టార్ట్ చేసి అప్ టు ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద యారీ వరకు ఐటరేట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, సో దెన్ ఐ రైట్ ఎ కండిషన్ హియర్. ఇఫ్ మై యారీ ఆఫ్ j, నా యారీ ఆఫ్ j అనేది ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ నా నేను యారీలో ఐటరేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నా యారీ ఆఫ్ j ఎలిమెంట్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ జీరో ఎలిమెంట్ అయి ఉండదు. అది జీరో కాకుండా ఏదో వేరే అదర్ ఎలిమెంట్ లైక్ 1 2 3 4 5 ఇవి ఎలిమెంట్స్లో వేరే ఎలిమెంట్ అయినప్పుడు ఐ సే స్వాప్ యారీ ఆఫ్ ఐ కామా యారీ ఆఫ్ j. ఓకే, సో ఎప్పుడైతే నాన్ జీరో ఎలిమెంట్ అవుతుందో, యారీ ఆఫ్ j అనేది ఎప్పుడైతే నాన్ జీరో ఎలిమెంట్ అవుతుందో, నా యారీ ఆఫ్ ఐ ఎలిమెంట్ని యారీ ఆఫ్ j ఎలిమెంట్ని స్వాప్ చేయమంటున్నాను. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ మై ఐ వాల్యూ. అట్ ద సేమ్ టైం నా ఐ వాల్యూని కూడా ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? సో లెట్స్ డూ దిస్. రన్ చేద్దాం. లెట్స్ సీ ఇట్స్ రన్నింగ్. ఎస్, ఓకే, ఇట్ పాస్ ఆల్ ది టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ కేసెస్ పాస్ అయింది. సో ద కోడ్ ఈజ్ రన్నింగ్ వెరీ ప్రాపర్లీ అండ్ ఇక్కడ సింగిల్ ఐటరేషన్ మాత్రం చేస్తున్నాం కాబట్టి ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ 1 బికాస్ మనం ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్ యూస్ చేయట్లేదు. మనం ఇచ్చిన యారీనే జస్ట్ మాడిఫై చేస్తున్నాం అంతే. ఇచ్చిన యారీలోనే మనం మొత్తం చేస్తున్నాం. అందుకనే ఇచ్చిన యారీలోనే మనం ఎలిమెంట్స్ అన్నిటిని జీరో ఎలిమెంట్స్ అన్నిటిని ఎండ్లోకి మూవ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, that's why the space complexity is big of 1 because we are not using any kind of extra space. So ఇప్పుడు ఒక టెస్ట్ కేస్ తీసుకొని let's try to see how the code is working. సో ప్రతి ఒక్క స్పెసిఫిక్ స్టెప్లో ఎలాగ జీరోస్ అనేవి ఎండ్ ఆఫ్ ద యారీలో ఎలా వెళ్తున్నాయో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ ట్రై టు టేక్ అ టెస్ట్ కేస్. I say test case any of test case, మీకు నచ్చిన టెస్ట్ కేస్ తీసుకోవచ్చు. I'll take a test case that is 0,2, 0,3. ఓకే, దిస్ ఇస్ సింపుల్ టెస్ట్ కేస్. మనకి పెద్ద వద్దు, మీరు ట్రై చేయొచ్చు కావాలంటే టెస్ట్ కేసెస్ పెద్దవి. సో నా టేక్ ఏ సింపుల్ టెస్ట్ కేస్ దట్ ఈస్ 0,2, 0,3.
ఓకే, మనం ఇప్పుడు ఈ జీరోస్ అన్నిటిని ఎండ్లోకి మూవ్ చేసేయాలి. ఫస్ట్ ఇక్కడ చెప్పినట్టే కోడ్లో ఫాలో అవుతాం. ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో. నా ఐ పాయింటర్ అనేది జీరోని పాయింట్ చేస్తుంది, ఇది ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. దిస్ is zero index, this is first index, this is second index, this is third index, right? 0 1 2 3, size of the array is 4. Yes, n is equal to size of the array, that is 4. Okay, int j is equals to 0. అంటే ఇప్పుడు నా ఐ పాయింటర్ అనేది జీరోనే పాయింట్ అవుట్ చేస్తుంది అండ్ జే పాయింటర్ అనేది కూడా జీరోనే పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకేనా? ఓకే, అండ్ ఐ సే ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నారు. ఇఫ్ array of j is not equals to 0. ఇప్పుడు array of j ఏంటి? 0. array of j is not equal to 0 నా కాదు, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ఐ సే ఇంక్రిమెంట్ j అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. j పాయింటర్ అనేది ఇప్పుడు 2ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకేనా? j పాయింటర్ అనేది 2ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఇట్ అగైన్ చెక్ ద కండిషన్. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ array of j is not equal to 0. yes, it's not equal to 0. 2 is equal to 0 na kaadu, it's not equal to 0. Then I say this is my step 1 iteration. On step 1 iteration I say, on step 1 iteration, whenever my array of j value, నా array of j value అనేది 2 అయింది, రైట్? ఇప్పుడు 2ని పాయింట్ చేసింది కాబట్టి నా array of j value 2 అనేది అవుతుంది కాబట్టి then I swap my array of I value with the j value, that is 0. array of I value ఏంటి? 0. array of j value ఏంటి? that is 2. సో నేనేం చేస్తానంటే array of I valueని j valueని స్వాప్ చేసేస్తున్నాను. వాట్ ఐమ్ డూయింగ్ హియర్ ఇస్ ఐఎమ్ స్వాపింగ్ ది బోత్ వాల్యూస్. ఓకే, దెన్ స్వాప్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 0 అనేది 2 అవుతుంది అండ్ 2 అనేది 0 అవుతుంది. దట్ మీన్స్ స్వాప్ అవుతుంది, రైట్? దెన్ ఎట్ ద సేమ్ టైం స్వాప్ చేసేసాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం స్వాప్ చేసాం కదా. స్వాప్ చేసినప్పుడు ఇప్పుడు ఆన్సర్ array ఎలా కనిపిస్తుంది, రైట్? సి 2, 0, 0, 3. ఎస్, ఇలా చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ఉంది. ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్. ఐ షుడ్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఐ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది కాబట్టి ఐ వాల్యూ అనేది దీన్ని పాయింట్ చేయాలి, 0ని పాయింట్ చేయాలి. దట్స్ వై ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ దిస్. ఐ సే ఐ విల్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఐ అనేది దీని పాయింట్అవుట్ చేసింది, దట్ ఈస్ 0. అండ్ జే అనేది దీన్ని పాయింట్అవుట్ చేసింది, దట్ ఈస్ 3, రైట్? ఓకే, సో ఓకే, ఇప్పుడు స్టెప్ 2 ఐటరేషన్ చేద్దాం. స్టెప్ 2 ఐటరేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇఫ్ వెనెవర్ మై array of j is equals to, ఇప్పుడు array of j ఏంటి? 0. array of j అనేది 0 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవ్వదు, రైట్? ఈ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. సో ఐ ఇంక్రిమెంట్ ది j పాయింటర్ నేను ఇంక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు j అనేది దేని పాయింట్ చేస్తుంది? 3ని పాయింట్ అవుట్ చేస్తుంది, రైట్? 3ని పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. array of I is not equals to 0 because the array of j value is 3. array of j అనేది not equal to 0 కాబట్టి 3 కాబట్టి then I say array of j is 3. so what I'm going to do is I'm going to swap. ఇప్పుడు ఏం చేస్తామంటే array of I వాల్యూని j వాల్యూని స్వాప్ చేస్తాం. array of I వాల్యూ ఏంటి? ఇక్కడ 0. array of I వాల్యూ ఏంటి? ఇప్పుడు 0, రైట్? ఈ 0ని ఈ 3తో స్వాప్ చేస్తాం అనమాట, రైట్? దెన్ 0 will become 3 and 3 will become 0. ఇప్పుడు మన ఆన్సర్ ఎలా కనిపిస్తుంది అంటే 2, 3. అంటే ఇప్పుడు 0 ఏమైపోయింది? ఇక్కడ 0 3 అయింది, రైట్? ఇక్కడ 0 3 అయింది. సో ఇట్ విల్ బికమ్ 3, సో దిస్ 0 రిమైన్స్ సేమ్. అండ్ ఇక్కడ 3 వాల్యూ ఏమైంది? 0 అయిపోయింది, రైట్? ఇక్కడ 3 వాల్యూ ఏమైంది? 0 అయింది, స్వాప్ అయింది కాబట్టి. అండ్ ఐ ఇంక్రిమెంట్ మై ఐ పాయింటర్. ఇప్పుడు ఐ అనేది ఇక్కడ దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది, రైట్? సో దట్స్ హౌ మన యారీ అనేది. సో మనం ఇలాగ మనం జీరోస్ అన్నిటిని యారీ ఎండ్లోకి మూవ్ చేసేసాం, రైట్? సో దిస్ ఈజ్ ఎ సింపుల్ టెస్ట్ కేస్. మీరు కావాలంటే పెద్ద టెస్ట్ కేస్ కూడా యూజ్ చేయొచ్చు. సో నెగిటివ్స్ కూడా ఇది ఇలాగే వర్కౌట్ అవుతుంది, రైట్? నెగిటివ్ వాల్యూ కూడా. సో దేర్ఫోర్ అవర్ ఆన్సర్ యారీ ఈజ్ 2, 3, 0, 0. సో ఇలాగ, ఓకేనా? సో ఓకే, ఇప్పుడు టెస్ట్ ఎడ్జ్ కేసెస్ తీసుకోండి, రైట్? లెట్స్ ట్రై టు టేక్ సమ్ ఆఫ్ ద ఎడ్జ్ కేసెస్ నౌ. ఓకే, ఫస్ట్ I say edge case. EDG edge కేస్లో నేను ఫస్ట్ ఏం తీసుకుంటానంటే, ఇఫ్ ఒక యారీ ఇచ్చాను, రైట్? నా యారీ అనేది ఎంటీ యారీ అయినప్పుడు ఏం చేయాలి? నేను ఐల్ రైట్ అ ఫంక్షన్. ఐ కెన్ సే ఇఫ్ యారీ డాట్ ఎంటీ
empty. Yes, if my array is empty function anamata. If my given array is empty, then I can say simply cout array error array is empty. Array is empty, and I return my array. సో ఓకే, ఇలాగ మీరు ఈ ఎడ్జ్ కేస్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చు యూజింగ్ యూ కెన్ సే ఒకవేళ నా యారీ గివెన్ యారీ అనేది ఎంటీ అయినప్పుడు దెన్ ఐ సే ఎర్రర్ యారీ అనేది ఎంటీ ఉంది, దెన్ ఐ రిటర్న్ మై యారీ, అంటే యారీ ఇచ్చిన యారీ రిటర్న్ చేయొచ్చు. సో ఓకే, సమ్ టైమ్స్ ఇంటర్వ్యూయర్ చెప్తాడు యూ షుడ్ నాట్ యూస్ దిస్ ఎంటీ ఫంక్షన్, ఈవెన్ ఎంటీ ఫంక్షన్ యూస్ చేయకుండా చేయమంటాడు. దెన్ యూ కెన్ సే సింప్లీ ఇఫ్ n అంటే ఏంటి, సైజ్ ఆఫ్ ద యారీ. వాట్ ఈస్ n హియర్? n ఈజ్ సైజ్ ఆఫ్ ద యారీ. దెన్ ఐ సే n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నా సైజ్ ఆఫ్ ద యారీ అనేది 0 అయినప్పుడు దెన్ ఐ సే సింప్లీ ఇదే చెప్తాను నేను కూడా మళ్ళీ. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ ఈ, సింపుల్ ఇలా చెప్తా ఉంటాయి. ఇఫ్ నా యారీ సైజ్ అనేది 0 ఎంటీ అయినప్పుడు దెన్ ఐ సేమ్ మనం చెప్తాం యారీ ఎర్రర్ యారీ ఈజ్ ఎంటీ అండ్ ఐ రిటర్న్ you'll just return the array. Okay, so okay, let's try to take another edge case. edge case. సో ఓకే, ఇప్పుడు ఈ ఎడ్జ్ కేస్లో ఏం చేస్తానంటే ఆల్ జీరోస్, ఇప్పుడు మనకి ఒక యారీ ఇచ్చారు, యారీలో అన్ని జీరోస్ ఉన్నాయి, 0,0,0,0. సారీ, ఇప్పుడు ఇచ్చిన యారీలో ఏమున్నాయి, అన్ని జీరోస్ ఉన్నాయి, రైట్? గివెన్ యారీ కంటైన్స్ ఆల్ జీరోస్. సో ఆల్ జీరోస్ ఇచ్చినప్పుడు ఈ ఎడ్జ్ కేస్ని ఎలా సాల్వ్ చేయాలి? నేను సింపుల్గా ఒక ఎడ్జ్ కేస్ రాస్తాను. నేను ఒక బూలియన్ ఫంక్షన్ తీసుకుంటాను, బూలియన్ ఫంక్షన్ తీసుకొని ఆల్ జీరోస్ అంటాను. ఆల్ జీరోస్ అయినప్పుడు ట్రూ. ఓకే, ఆల్ జీరోస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆల్ జీరోస్ అనే వేరియబుల్ తీసుకొని దానికి బూలియన్ డేటా టైప్ ఇచ్చాను. ఆల్ జీరోస్ అయినప్పుడు ట్రూ అని రిటర్న్ చేయాలి. ఓకే, యారీ చెక్ చేసినప్పుడు అన్ని జీరోస్ ఉంటే ట్రూ, యారీలో అన్ని జీరోస్ మాత్రమే ఉన్నాయి, నో నీడ్ టు చేంజ్ అని చెప్పాలి. అంతేనా? దీనికి ఎలా అర్థమంటే తినేసి అలెట్ లూప్ నేను ఐటరేట్ చేస్తాను యారీ మొత్తంలో i = 0. నేను ఫస్ట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తాను యారీలో అన్ని జీరోస్ ఉన్నాయా లేదా అని. అండ్ n అంటే లాస్ట్ యారీ ఎండ్ వరకు చెక్ చేస్తాం, లాస్ట్ ఎలిమెంట్ వరకు చెక్ చేస్తాం. ఓకే, ఫర్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తానండి. ఇఫ్ array of I is not equals to 0. ఓకేనా? నాకు ఇచ్చిన యారీ ఆఫ్ i అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఇచ్చిన యారీ ఆఫ్ i అనేది అంటే ఇచ్చిన యారీలో ఏదైనా నాన్ జీరో ఎలిమెంట్ లైక్ 1 2 3 4 5 అలాంటివి ఉంటే దెన్ ఐ సే నాకు ఇక్కడ ఇచ్చిన దెన్ ఐ కెన్ సింప్లీ సే, నేను ఇక్కడ చెప్తానంటే ఆల్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. దెన్ ఇప్పుడు ఈ కండిషన్ ఇది అనేది ఫాల్స్ అయిపోతుంది, రైట్? ట్రూ కాదు, ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే యారీలో జీరోస్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ జీరోస్ ఉంటాయి, ఓకే దెన్ జస్ట్ నేను బ్రేక్ చేసేస్తాను. ఓకే, ఎప్పుడైతే నేను నాన్ జీరో ఎలిమెంట్ అనేది ఉంటే యారీలో దెన్ ఐ సే బ్రేక్ ది, ఎప్పుడైతే కనపడిందో నేను నాన్ జీరోస్ అనే స్టేట్మెంట్కి ఫాల్స్ అని చెప్పి నేను ఆ ఇటరేషన్ నుంచి బయటకు వచ్చేస్తాను. దెన్ ఐ బ్రేక్ ది స్టేట్మెంట్. ఓకే దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. దెన్ ఇప్పుడు ఇక్కడ సింపుల్గా రాయొచ్చు, ఒక కండిషన్ రాయొచ్చు, ఇఫ్ ఆల్ జీరోస్ అయినప్పుడు జస్ట్ రిటర్న్. సో this will say that array contains zeros. No need to change the array. Okay, so ఈ స్పెసిఫిక్ ఐటరేషన్ ఎందుకంటే మనం యారీ మొత్తాన్ని చెక్ చేసి యారీ మొత్తం జీరోస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ జీరోస్ ఉంటే యారీ కంటైన్స్ జీరోస్ అంటే యారీ మొత్తంలో జీరోసే ఉంటే దెన్ వి సే నో నీడ్ టు చేంజ్ ది యారీ. ఓకే,
ఇంకొక edge case తీసుకుందాం. Same edge case, if array does not contain zeros, no zeros, like ఈ edge caseలో అన్ని ones, అన్ని వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, like 2, then I can say 2 again, I say 4. ఓకే, ఇప్పుడు ఇచ్చిన యారేలో ఈ edge caseలో edge case 2, this is our edge case 2, right? సో ఇప్పుడు ఇచ్చిన edge caseలో ఇక్కడ యారేలో అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? సేమ్ ఇదే ఫంక్షన్ యూస్ చేస్తాను నేను మళ్ళీ. పేస్టెస్ ఇక్కడ నాన్ జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్, ఆల్ జీరోస్ ఉన్నాయి కదా, ఐ సే ఆల్ వన్స్. లేకపోతే ఓకే, క్లమ్జీగా ఉంది, లెట్ మీ మూవ్ దిస్. ఓకే, సో ఇఫ్ ద యారే, సో ఇచ్చిన యారేలో నో జీరోసే లేవు అసలు. ఇచ్చిన యారేలో జీరోస్ లేవు, ZE or YS, నో జీరోస్. ఇప్పుడు నేను ఈ కండిషన్ ట్రూ అంటున్నాడు. ఇప్పుడు ఇచ్చిన యారేలో జీరోసే లేవు అసలు. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన యారేలో జీరోసే లేవు కాబట్టి దెన్ ఇదంతా సేమ్. ఫస్ట్ జీరో ఎలిమెంట్ నుంచి అండ్ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి అప్ టు లాస్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ ఎన్, లాస్ట్ ఎలిమెంట్ వరకు చూస్తాను. ఇక్కడ ఏమంటానంటే ఇఫ్ యారే ఈజ్ ఈక్వల్ టు జీరో, ఒకవేళ ఇచ్చిన యారేలో జీరో అనే ఎలిమెంట్ ఉంటే దెన్ ఐ సే నో జీరో ఈజ్ ఫాల్స్. నో జీరో ఈ కండిషన్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అన్నాం కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది. అండ్ వి బ్రేక్ రైట్, బ్రేక్ ది లూప్ ఆర్ బ్రేక్ ది కండిషన్. ఓకే, ఇఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ దెన్ ఐ సే రిటర్న్. ఏమైనా రిటర్న్ చేస్తాం, array contains non-zeros. Array contain non-zero elements, non-zeros. So no need to change the array. Array లో ఏమున్నాయి, అన్ని నాన్ జీరోసే ఉన్నాయి. దట్ మీన్స్ నాన్ జీరో ఎలిమెంట్స్ లైక్ 1 2 3 4 5 ఇవన్నీ నాన్ జీరో ఎలిమెంట్స్, రైట్? సో యారేలో అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు చేంజ్ ది యారే. సో ఇంటర్వ్యూయర్కి మీరు యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, రైట్? యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? సి, సో I'm doing this, I'm solving this problem using two-pointer approach or greedy approach. So okay, I say int I equals to 0. My first int I pointer is pointing at 0 and my j pointer is also pointing at 0. Here n is my array size, and I write a loop to do a single iteration to the array. If j is equals to 0, I'll go up to the end of the array. Then I see if my given array, so ఇక్కడ టెస్ట్ కేస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. I'll take a test case. So this is my test case. It contains 0, 2, 3. So I have to move these zeros to the end of the array. What I'm going to do is, in step 1 iteration, I'll check in step 1 iteration my I pointer and j pointer is pointing at 0, and I'll check that if my array of j is not equals to 0, then I say then I'll execute this statement. Then I say, but here my array of j is pointing at 0, so then I increment my j pointer. Now the j pointer is non-zero. Now the j pointer is not equal to 0, right? Now my j pointer is 2, right? For that I swap this array of I and array of j. Then my 0 will become 2 and this 2 will become 0 because I have swapped the elements, and therefore the answer value will look like 2, 0. Therefore the answer value look like 2, 0, and I simply increment my j pointer. So increment my j pointer. So my I pointer is now pointing at here. My I pointer is pointing at here. So whenever it was done, then I say I'll increment my I pointer. Now my I pointer will become 0, and I pointer and j pointer are pointing at the same, right? I is 0 and j is also 0. Then I say this condition doesn't satisfy. So what I'm going to do is I'll increment the j pointer. Now the j pointer is pointing at 3. Now the j pointer is pointing at 3 and the I pointer is pointing at here, that is 0. And what I'm going to do in step 2 iteration, here my array of I will become 3. My array of I will become 3, which is this condition satisfied because array of j is not equals to 0, right? Array of j is 3. So
then I say my zero, then I say swap array of j array of I and array of j values. Then it will become 0 will become 3 and 3 will become 0. Therefore my answer is used to answer array will be look like 2 comma 3 comma 0 comma 0. Then I simply increment my I pointer. Then my now I pointer is pointing at this 0, and therefore I have moved the elements to the 0, move all zeros to the end of the array, move all zeros to the end of the array. This is how it works. So I'm taking edge cases. What if my given array is empty? If my given array is empty, then I can simply write a condition that if my given array is empty, then I simply write an output statement that is error and the array is empty, and I return my array. So okay, return my array, or else I can also do like this. If and the size of the array is equals to 0. If my array size is 0, then I can also simply return that a given array is 0, and I return my array. Then I take another edge case. What if my array contains all zeros? If my array contains all zeros, then I write a statement here that is array of all zeros. If the array contains all zeros, then it is a true. Then I say it is true. So I'm going to write a loop to check if the array contains all zeros or not. If check the array contains all zeros or not. So I start from the 0th index and I go to the up to last index, that is n. Then I write a condition if my given array is not equal to 0. If my if my array contains non-zero elements, then I say array of 0. This statement is false. Then I say break. So it will check the condition. Therefore, this array contains all zeros, right? So for that, if array of all zeros, then I say return, because this array contains zeros. This array contains zeros, so we need not to change the array. We need not to change the array. Then I take another edge case, the edge case 2. In this edge case, I say the array contains non-zero elements. The array contains non-zero elements. So for that, I write here a statement that is non-zeros. If the array contains non-zeros, then I say it is true. Then I write a loop to check whether the array contains zeros or not. To check whether the array contains zeros or not. Then I have write a condition here if array is equal to 0. Whenever I find a zero element in this array, then I say this non-zero is a false. This non-zero is false, and I break out the condition. So therefore here in this array it doesn't contains any kind of zeros, right? So for that I say if zeros, then I say simply return that. You can also write then I can also say if the array contains non-zeros, so therefore the array contains non-zeros, so no need to change the array. So this is how you should need to explain to the interviewer in English. Okay, this is an important question asked in companies like Facebook, Amazon, Microsoft, all FAANG companies and other companies. Thank you.